హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరైమచ్చా యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో భారత్ 1-1 సిరీస్ సమానం కూడా చేసుకోవడం జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగాను రెండో టెస్టు 2 రోజులనే ముగియడం జరిగింది. ఈ రెండో టెస్ట్లో మాత్రమైతే అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఇటు టీమిండియా బౌలర్ చెలరేగి ఆడడంతోనే రెండో రోజులోనే మ్యాచ్ ఫలితం రావడం జరిగింది. అయితే 2 రోజుల్లోనే సౌత్ ఆఫ్రికా పైన మన టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా గడ్డ పైన మన టీమిండియా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా గడ్డ పైన గెలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిరీస్ సమానం గతంలో ఎప్పుడో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. 2011లో జరిగినట్టుంది సిరీస్ సమానం, మళ్ళీ ఇప్పుడు సిరీస్ సమానం జరిగింది. సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించడంతో సిరీస్ టెస్ట్ సిరీస్ సమానం చేయడం జరిగింది. అయితే సౌత్ ఆఫ్రికా పర్యటన భాగంగా భారత్ అయితే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించాలని చెప్పుకోవచ్చు. ఆ టీ20 సిరీస్ను సమం చేసుకోవడం జరిగింది. ఓడిఐ సిరీస్ను సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ను సమం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికా గడ్డ పైన భారత్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా గడ్డ పైన సౌత్ ఆఫ్రికాను ఓడించే భారత్ ఒక సిరీస్ గెలవడం జరిగింది. మిగతా 2 సిరీస్ను సమం చేయడం జరిగింది. ఎదురు చూస్తున్నారు కానీ టెస్ట్ సిరీస్ గెలవకపోవడం చిన్న బాధనే కానీ టెస్ట్ సిరీస్ సమం చేసుకోవడం జరిగింది. విజయంతో WTC టేబుల్లో మన భారత్ మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకోవడం జరిగింది. భారత్ 54.16 విజయాల శాతంతో టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. అయితే 2025లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి మన భారత్ అయితే కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే భారత్ అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. దానికన్నా ముందు తొలి టెస్టులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా టీమిండియా టేబుల్ టాపర్ నుంచి 6th పొజిషన్లోకి పడిపోవడం జరిగింది. 2 రోజుల్లో టీమిండియా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. టీమిండియా 2 టెస్టులో గెలవడంతో మళ్ళీ టాప్ పొజిషన్లోకి పోవడం జరిగింది. మొత్తం మీద అయితే టీమిండియా వరల్డ్ WTC ఫైనల్లో టేబుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ప్రజెంట్ 2వ స్థానంలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఉంది. 3వ స్థానంలో వచ్చేసరికి న్యూజిలాండ్ ఉంది. 4వ స్థానంలో వచ్చేసరికి ఆస్ట్రేలియా జట్లు వరుసగా ఉండడం జరిగింది. మొత్తం మీద అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్, ఎందుకంటే 2 రోజులలో అయితే మ్యాచ్ ముగించడం జరిగింది. ఇదే టెస్ట్ ఇదే విధంగా టీమిండియాలో జరుగుతారు. మాత్రమైతే వేరే క్రికెటర్లు అయితే టీమిండియా పైన నిప్పులు చెరగాడు. న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ చెత్త పిచ్ అని విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పిచ్ కావడంతో ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అదే ఇండియాలో జరుగుతా మాత్రమైతే వాళ్ళ యొక్క ఆసక్తిని అయితే వ్యక్తం చేసేవారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పిచ్ కావడంతో ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. మొత్తం మీద అయితే టీమిండియా మాత్రమైతే సెకండ్ టెస్ట్లో విజయం సాధించి ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ సమానం చేసుకోవడం జరిగింది. అయితే టీమిండియా తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ జరగనుంది. మరి T20 సిరీస్ జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.